దావీదు 63వ కీర్తన రాస్తూ ఆ పైన ఒక మాట చదువుతారా? దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. ఆమేన్. ఈ కీర్తన గురించి మనం వివరించుకునే మునుపు అతడు ఏ పరిస్థితిలో ఎక్కడ ఈ కీర్తన రాస్తాడు కూడా మనం తెలుసుకోవాలి. దావీదు ఒకానొక సందర్భంలో అరణ్యానికి వెళ్ళినాడు, అడవిలోకి వెళ్ళిపోయినాడు. తనకంటూ ఎవరు లేని పరిస్థితి. అనేక మంది అన్నదమ్ములు ఉన్నారు, కుటుంబం ఉందండి, అందరూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఎవరు కూడా మీ పక్షాన్ని నిలబడరు. అందరూ ఉన్నట్టు కనబడతారు, కానీ వాస్తవానికి నీవెప్పుడు ఒంటరిదానివే, ఒంటరి వాడివే. చాలామంది నీ కొరకే ఉన్న ప్రాణానికి ప్రాణం ఇస్తాం అన్నవారు కూడా సరైన సమయంలో నీ అవసరత వచ్చినప్పుడు ఒక్కరూ కానరారు. ఆమేన్. దావీదు ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన ఒక్కడు అరణ్యంలో నివాసం చేస్తున్న దినాలవి, ఒక్కడు అరణ్య యాత్ర చేస్తున్న దినాలవి. ఆ అరణ్యములో ఉండి దావీదు కొన్ని అనుభవాలు మనకు నేర్పుతున్నాడు. ఆ అరణ్యములో ఉండి ఆ దావీదు కొన్ని మాటలు మనకు తెలియపరుస్తున్నారు. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ అరణ్య అనుభవాల గురించి, దావీదు యొక్క అరణ్య అనుభవాల గురించి కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈ మాటలు విందురుగాక. హల్లెలూయా. ఇప్పుడు వాక్యులకు వెళ్ళగలుగుతాం. అరణ్యములో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధించేవాడిగా దావీదు మనకు కనబడుతున్నాడు. ఆమేన్. శోధనలో, ఇబ్బందులో, శ్రమలో ఉన్నప్పుడు మీరు మొదటి మాట చదవండి. వేకువజామున ఏం చేస్తాను నేను? దేవా నా దేవుడు నీవే, నేను ఎక్కడ వెతుకుతాను? ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తాను? ప్రేయర్ చేస్తాను. ప్రతిరోజు నేను నీ పాదాలు పట్టుకుంటాను. ప్రతి ఉదయకాలము ఖచ్చితంగా నీ వద్దకు రాకుండా నా దినాన్ని ప్రారంభించినని దావీదు పలుకుతున్నాడు. ఈ మాట పలికిన సందర్భం ఏమిటంటే, అతడు ఉన్నది ఇంట్లో కాదు, అతడు ఉన్నది రూములో కాదు, అతడు ఉన్నది ఒక పెద్ద దేశంలో కాదు, ఊరు చివరన అరణ్యములు, చుట్టూ అనేకమైన జంతువులు తిరుగుతున్నాయి. ఆదరించేవాడు, ఆదుకునేవాడు, మాట్లాడేవాడు, మాట సాయం చేసేవాడు, మాట వినిపించుకునేవాడు ఒక్కడు లేడు. కానీ అతడి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఆపట్లేదు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రేమని దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఈరోజు నీవు అరణ్యం లాంటి సమస్యలు గుండా వెళ్ళవచ్చు. నీ ఉన్న పరిస్థితి ప్రస్తుతానికి అరణ్యమే కావచ్చు. అరణ్యం అంటే అర్థం ఏమిటంటే, నీ చుట్టూ చాలా మంది ఉంటారు, కానీ నువ్వు ఎప్పుడు ఒంటరిదానివే, ఒంటరివాడివే. నీ చుట్టూ చాలామంది బలగం ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా వారు నీకు సహాయం చేయడానికి ఒక్కడుగు ముందుకు వేగిపోవచ్చు. లేకపోతే నీకు నువ్వు పెద్ద ఫ్యామిలీ ఉండవచ్చు, కానీ కష్టకాలంలో నీ పక్షముగా వారు నిలబడకపోవచ్చు. కానీ ఆ దేవుడు అంటున్నారు, ఈ అరణ్య అనుభవంలో ఉన్న నీ ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఉంటే, ప్రతిరోజు ఉదయాన్నే దేవుని నువ్వు మొర్ర పెట్టగలిగితే, ప్రతిరోజు వేకువజామున ప్రభుని వెతకగలిగితే, నా దేవుడు ఆ అరణ్య అనుభవాన్ని ఆనందంగా మారుస్తాడు. గట్టిగా చెప్పండి. అరణ్య అనుభవాన్ని ఆనందంగా మార్చువాడు ఆయన. మీరు అనుకుంటున్నారు, ఎందుకు పాస్టర్లు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయమని చెప్తున్నారంటే, ఏమీ లేదండి. నీ జీవితంలో చీకటి గడియలు కొన్ని ఉన్నాయి, శోధన గడియలు కొన్ని ఉన్నాయి, శ్రమ కల్పించే దినాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ దాటాలంటే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా అరణ్యంలో ఉన్నప్పుడు కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయడం మానకూడదు. ఆమేన్. ఇప్పుడు నేను అంటాను, వేకువజామున అతడు వెతుకుతుంది ఏ దారిని పోవాలని కాదు, ఈ దారి ఎలాగుందని కాదు, దేవుని వెతుక్కుంటున్నాడు. ఒకవేళ ఈ రాత్రికాల సమయం ముందు మీరున్న పరిస్థితులు ఒకవేళ అరణ్యానికి దగ్గరగా ఉంటే, నేను చెప్తున్నాను, మీకు అనుకూలంగా ఉన్న సమయంలో ప్రతిరోజు దీనికంటే మీకు అనుకూలమైన సమయం మరలా మీకు రాదు. బైబిల్ అంటుంది, ఇదే ఇప్పుడే అనుకూలమైన సమయం. ఆమేన్. ఒక మంచి తీర్మానము, మంచి నిర్ణయము తీసుకోవలసిన దినం ఇది. ఖండితంగా ఈ దినాన్ని మీరు ఒక మంచి నిర్ణయంకి రండి. నీ ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ వేకువజాము ప్రార్థన ఆపకూడదు. ఆమేన్. కమిట్మెంట్. అది నీ ఇంట్లో చేసుకుంటావో, మందిరంలో చేసుకుంటావో వేరే విషయం, కానీ ప్రార్థన కంపల్సరీ చేయాలి. ఆమేన్. ప్రార్థన ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ ప్రార్థన మిమ్మల్ని అరణ్యం నుండి బయటకు తీసుకుని రాగలుగుతుంది. ఆ ప్రార్థన అరణ్యం అనుభవాల నుండి క్షేమకరమైన స్థితికి మనల్ని నడిపించగలుగుతుంది. నా ప్రేమైన దేవుని స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం మందు అరణ్యంలో ఉన్న ఈ దావీదు అతను చూస్తుంది ఏంటంటే, ఏ దారి ఎతకాలని కాదండి, వేకువని దేవుని వెతుకుతున్నాడు, వేకువని దేవునికి పాదాలు పట్టుకుంటున్నాడు. ఎర్లీ మార్నింగ్ దేవునితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు. ఆ సత్సంబంధం అతన్ని ఖచ్చితంగా ఉన్నతమైన రాజ్యానికి భవిష్యత్తులో నడిపించబోతుంది. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వారయ్య అంటే, రాబోతున్న దాన్ని చూపిస్తాడు. ఆమేన్.
జరిగిపోయేదని చెప్పే దేవుడు కాదు, జరుగుతున్నదని చెప్పేదని దేవుడు కాదు. మన కొరకు ఏమైతే సిద్ధపరిచినాడో, మన కొరకు అది ఏమైతే దాచినాడో, మన కొరకు ప్రభు ఏమైతే సంసిద్ధపరిచినాడో వాటన్నిటి తెలియపరుస్తూ ఉంటాడు. దావీదు ఎప్పుడైతే వేకువజామున ప్రార్థన చేస్తూ ఉంటాడు, దావీదు కొన్ని దినాలు నువ్వు అరణ్యంలో ఉంటావు, శోధనలో ఉంటావు, శ్రమలో ఉంటావు, కానీ ఒకరోజు రాబోతుంది ఆ అరణ్యమే నీ కాళ్ళ కిందకి రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. దావీదు జీవితంలో అలాంటి ఒక రోజు వచ్చిందండి. ఆ రోజు అతను మేడెక్కి కూర్చున్నాడు అంటే ప్రశాంతంగా, కోటెక్కి కూర్చు చూస్తున్న ప్రశాంతంగా ఆ దేశం అంతా రాజు కాళ్ళ కింద కనబడుతుందంట. ఆమేన్. ఒకానొకప్పుడు అరణ్యములు దాక్కునేవాడు. ఇప్పుడు అలా కాదు, బయట ప్రపంచంలో కనబడుతున్నాడు, రాజసింహాసనం కూర్చున్నాడు. అరణ్యం కూడా రాజు యొక్క కాళ్ళ కిందకు వెళ్ళిపోయింది. ఆమేన్. నేను అన్నీ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఖండితంగా ప్రతిరోజు ప్రార్థన చేసే బిడ్డలుగా మారగలిగితే నా దేవుడు మీ జీవితాలను దీవెనకరంగా మార్చి వేస్తాడు. ఆమేన్. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, రెండో వస్తువు ఒకసారి చదువుతారా? రెండవ మాట, నీ బలమును నీ ప్రభావమును చూడాలని నేనెంతో ఆశతో నీ తట్టు చూచున్నాను. నీళ్ళు లేక ఎండిన దేశం ముందు నా ప్రాణము. ఆమేన్. ఒకసారి ఈ మాట శ్రద్ధగా ఒకసారి చదువుకుందాం, ధ్యానం చేసుకుందాం. దావీదు ఉన్నది ఎక్కడ చెప్పండి ఒకసారి, అందరు చెప్పచ్చు, మరొకసారి చెప్పండి. అరణ్యం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? తాగడానికి నీళ్ళు ఖచ్చితంగా దొరుకుతాయా? ఒకవేళ దొరికినా ఈ పనికిరావు. అలాంటి ప్రాంతంలో అతడు ఉన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే అతడంటే నీళ్ళ కొరకు ఎతికినాడంట. అవునా? వాస్తవం ఆ మాట ఒకసారి మరో చదవండి. దేని కొరకు ఎతికినాడు? చివరిలో, నీళ్ళు లేక ఎండిన దేశమందు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఆమేన్. దాహము కొనుతుంది. తన ప్రాణం వాస్తవానికి అరణ్యంలో నీళ్ళు ఎతకాలి, కానీ అతడి మనసు నీటి మీద లేదు, అవసరత మీద లేదు, లేకపోతే తన కోరికల మీద లేదు, తనకు కావలసిన సమృద్ధి మీద లేదు. అరణ్యంలో ఉన్నప్పుడు, వాస్తవానికి శ్రమలో ఉన్నప్పుడు ఈ సమస్య ఎలా తీరుతుందని ఆలోచన చేస్తాం, ఈ సమస్య నుండి ఎలా బయటపడాలని ఆలోచన చేయాలి. కానీ దావీదుకి ఆలోచన చాలా విరుద్ధంగా ఉంది. దావీదు ఎలాగ ఆలోచన చేస్తాడంటే అతడు దేవుని కొరకు దృష్టి కొనుచున్నాడంట. ఆమేన్. ఆ మాట అక్కడ షూటబుల్ కాదు. వాస్తవానికి అడవిలో ఉన్నవాడు ఏం చేయాలా? ఎటు వెళ్ళిపోవాలా? ఈ నీళ్ళు దొరికితే, ఆహారం దొరికితే ఏం తిందామా అని ఆలోచన ఉండాలి. కానీ భక్తుడికి ఆలోచన రాలేదు. అతని ఆలోచన ఏమిటంటే, మీరు గమనించండి, అరణ్యములో ఉండి కూడా తన ప్రాణము దేవుని కొరకు ఆశపడుతుంది. ఆమేన్. తన ప్రాణము దేవుని కొరకు దాహంతో ఎదురు చూస్తుంది. అతడు ఎప్పుడు కూడా దేవుని ఏ రీతిగా అయితే అంతగా దేవుని మీద ఆశ కలిగి బ్రతుకుతున్నాడు. తనకున్న ప్రజెంట్ అవసరత కంటే తన ఆశ అంతా దేవుని మీదే, తన హృదయం అంతా ప్రభు మీదే. నేను అంటున్న బిడ్డలారా, ఈరోజు ఒకవేళ నీకు రేపు చాలా అవసరం ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా శోధన ఉంది, వీటిలోంచి బయట పడాలి మీరు తలంచొద్దు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అరణ్యంలో మనం ఉన్నప్పుడు, శోధనలో మనం ఉన్నప్పుడు, శ్రమలో మనం ఉన్నప్పుడు ఈ సమస్యను, ఈ శ్రమలో నుంచి ఎలా బయట పడాలని ఆలోచన మీకు రాకూడదు. మన తలంపంతా ఎలా ఉండాలి చెప్పమంటారా? ఈ అరణ్య అనుభవంలో మనము సంచరిస్తూ ఉన్నప్పుడు, వెళుతున్నప్పుడు, అరణ్యములో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడి నేర్చుకోవాలి. ఆమేన్. శ్రమలో ఉన్నప్పుడు ప్రభు మీద ఆధారపడండి, రోగంలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడండి, లేకపోతే మీకున్న ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభు మీద పూర్తిస్థితిలో ఆధారపడండి. ప్రభు మన కొరకు ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్. అద్భుతాలు చేయగలుగుతాడు ఆయన. ఆమేన్. మనం చేస్తున్న ఒక పొరపాటు ఏమిటంటే ఎప్పుడెప్పుడు బయటపడదాం అనుకుంటాం, ఈ సమస్య తీరిపోతే త్వరగా మనం ప్రశాంతంగా ఉందాం కదా అనుకుంటాం. కానీ కాదండి, ఈ అనారోగ్యం పోతే ఇంకొంచెంగా నేను బలంగా ఉంటాను కదా, అస్సలు అవ్వదండి. ప్రభు ఆలోచన ఏంటంటే, నువ్వు శ్రమలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, నిందల్లో ఉన్నా, అవమానంలో ఉన్నా సరే ఆయన మీద ఆనుకునే బిడ్డగా నువ్వు మారిపోవాలా. ఆమేన్. ఆ తలంపు మనకు రావాలి. ఈ రాత్రి నీకున్న సమస్య, నీకున్న శ్రమ, శోధన నా దేవుని కంటే గొప్పది కాదు. ఆ అరణ్యంలో అతడు తనకున్న అవసరతను అతడు కోరుకోలేదు. ఆ అరణ్య అనుభవంలో అతడు తనకు కావలసిన దాని మీద మనసు నిలపలేదు. అతడు దేని కొరకు ఆశపడుతున్నాడంటే, దృష్టి కొనుచున్నాడంటే దేవుని కొరకు దృష్టి కొనుచున్నాడంట, దేవుని కొరకు దాహం ఉంటున్నాడంట, దేవుడే దప్పిగా అయిపోయినాడంట అతనికి. ఆమేన్. ఇప్పుడు నేనంటాను, నువ్వు శోధనలో ఉన్నావు కదా, శ్రమలో ఉన్నావు కదా, నిందలో ఉన్నావు కదా, అవమానంలో ఉన్నావు కదా, దేన్ని కోరుకుంటున్నావు? అవమానం నుంచి ఎలా బయటపడాలన్నా, శోధన నుంచి ఎలా బయటికి రావాలన్నా, కన్నీటి నుంచి ఎలా బయటికి రావాలన్నా, లేక
ఈ శోధనలో, ఈ ఇబ్బందుల్లో, ఈ యొక్క కష్టంలో నా దేవునికి సహాయం నాకు ఖచ్చితంగా అవసరమన్నా. నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? బయట పడాలనుకో, మాకు దేవుని సహాయాన్ని కోరుకో. ఆమేన్. దావీదు అరణ్యంలో ఉండి అతను చేస్తున్నాడు, నీళ్ళు అడగలేదు కానీ అతడు ఖచ్చితంగా ప్రభును తన ప్రాణముగా కోరుకుంటున్నాడు. ఆమేన్. ప్రభును కోరుకున్నాడండి అతడు, నీళ్ళు కోరుకోలేదు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? తలలో పైకి ఎత్తిన ఒకసారి అందరూ. నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి అన్నా? ఏం చేస్తావు? నీళ్ళే కోరుకుంటా, అవునా కదా? ఏం కోరుకుంటా? నీళ్ళిచ్చే దేవుని కోరుకోవాలి కదా మన మనసు దేని మీద వెళ్ళిపోయి ఇప్పుడు. అరే నీకు డబ్బులు కావాలి, దేవుడు కావాలంటే అందరూ జనరల్గా చెప్పే పని ఏంటంటే కాస్త కొత్త మంచిగా సెటిల్ అవ్వాలంటారు, అంతే కదా. డబ్బులు ఎవడిస్తాడరా? నీ కష్టం అనుకుంటున్నారా? చాలామంది మోసపోయినారండి ఇక్కడే. చాలామంది అనుకుంటున్నారు నీ కష్టపడితే డబ్బులు వస్తాయని. యెహోవా ఇవ్వకపోతే ఎవడో కూడా ఒక్క రూపాయి సంపాదించుకోలేడు. ఆమేన్. ఎవడ ధర్మ కాదు. బైబిల్ రాయబడిన యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువాడు ప్రయాస వ్యర్థమంటే అర్థం ఏమిటంటే నువ్వు ఎంత ప్రాకులాడిపడినా ప్రభు ఇవ్వకపోతే నీ వల్ల ఎప్పటికి కాదు, వేం చేయలేదు దేవుని కాదని. సో అలాంటప్పుడు నువ్వు దేన్ని కోరుకోవాలి? ఇప్పుడు శోధనలో ఉన్నారా, అప్పులో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారు కదా. నేను అంటున్నాను, ఇప్పుడు దేన్ని కోరుకుంటున్నావు? ఆరోగ్యాన్ని కోరుకోవద్దు, ఆరోగ్యం ఇచ్చే దేవుడిని కోరుకోండి. ఆమేన్. నేను చెప్పే పాయింట్ అది మీకు. లేకపోతే స్వస్థత గురించి పక్కన పెట్టండి, అప్పులే ఆ డబ్బును కోరుకో. డబ్బు నుంచి దేవుడు ఒక ఆయన అనుకున్నాడు, ఆయనే సర్వసంపదలుగానంట. ఆయన ఒక్కడుంటే మన ప్రతి అవసరతలన్నీ తీరిపోతాయి. ఆమేన్. ఆయన కలిగి ఉండాలి మనం, ఆయన కోరుకోవాలా. దావీదు నీళ్ళను కోరుకోలేదు కానీ దేవుని కోరుకున్నాడు. ఆమేన్. మరొక మాట, మూడో మాట, అక్కడే మరొక మాట చూడండి. హల్లెలూయా. పడక మీద నుండి ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఎవరిని? మనం పడక మీద ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? సో నన్ను చెప్పమంటారా? రేపు అప్లోడ్కి ఏం సమాధానం చెప్పాలా? ఇంటికాడ వచ్చేస్తాడే, రేపు మంగళవారం, రేపు సోమవారం, శుక్రవారం, ఏదో ఒక వారం చెప్పుకుంటాం. రేపు గ్రూప్ ఎలా కట్టాలా, రేపు పిల్లోడు ఫీజు ఏం చేయాలా, నైట్ ఆలోచనలు. పడక మీదకి వెళ్ళిన తర్వాత వచ్చే ఆలోచనలు అన్నీ కూడా. లేకపోతే రేపు మనకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి ఎలా బయటపడాలా, లేకపోతే మనం చాలా జాబ్ ట్రై చేస్తున్నాం, ఏ జాబ్ రావట్లేదు, ఎలాగ మనం సర్వే అవ్వాలా, నా బిడ్డలకు భవిష్యత్తు ఏంటి, నా కూతురు భవిష్యత్తు ఏంటి, కొడుకు భవిష్యత్తు ఏంటి, ఒకవేళ రాత్రి చచ్చిపోతే నా మీద ఆధారపడి నా ఫ్యామిలీ అంతా ఏమైపోతుంది, ఇవే కదా మనకు వచ్చే ఆలోచనలో. కానీ దావీదు నిద్రపోయేటప్పుడు తనకు ఆలోచన ఏమిటంటే దేవుని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. అయ్యా, పగలంతా నన్ను కాచావు, పగలంతా కాపాడినావు, పగలంతా నీ మహిమ చేతనైనా నా ప్రాణానికి హాని తలపెట్టకుండా మీరు శ్రేష్టంగా కాపాడినారని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. ఒక మాటలో చెప్పాలంటే నిన్న దినాన్ని మేము ప్రయాణంలో ఉన్నాం. దాదాపుగా ఒక 100 కిలోమీటర్ల ప్రయాణాన్ని కారులో బయలుదేరేసినాం. గంటలో వచ్చేసినాం, ఒక గంటలోపు ఒక ప్రయాణం వెళ్తూ ఉంటే దాదాపుగా మా కళ్ళ ముందు ఒక 2 భారీ యాక్సిడెంట్లు జరిగినాయి. నాతో పాటు శాంతరాజు వచ్చాడు. బాబాయ్ ఇది 2వ ఆటో అన్నాడు. అంటే అంతగా నుజ్జు అయిపోయినాయి. నాకు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత లోపల ఆలోచన, ప్రభువా అపాయం లేకుండా క్షేమంగా తీసుకొచ్చా నీకు స్తోత్రం అనుకున్నా. కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు గుర్తుపెట్టుకుని బిడ్డలారా, మనం సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మేము పడకలే ముందుకు వెళ్ళిన తర్వాత మీ ఆలోచన ఏం తలంచాలి చెప్పమంటారా? ఈ దినమంతా మనం కాపాడినారయ్యా. ఆమేన్. భయంకరమైన వార్తలు మేము వింటున్నాం, భయంకరమైన న్యూస్ మా చెవిని పడుతుంది, వినకూడనివన్నీ వింటున్నాం. కానీ నా కుటుంబము ఆ వినకూడని మాటలు వినకుండా ఆస్తులు లేకుండా కాపాడినారని దేవుని జ్ఞాపకం చేస్తున్న బిడ్డగా మనం మారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. పరిస్థితులు ఎలా మారిపోతే మీరు గమనించండి, రోజులు ఎలాగ వెళ్ళిపోతే మీరు ఆలోచన చేయండి. పడక మీద తన సుఖం మీద తలంపు నిలపలేదు, పడక మీద కూడా దేవుని జ్ఞాపకం చేసుకున్న భక్తుడు దావీదు. ఆమేన్. వాస్తవానికి అతడు ఉంది. ఎలాంటి పడక అనుకుంటున్నారు? మీ ఇళ్ళలో ఉన్నాయే మెత్తని పడకేం కాదు, అరణ్యంలో. ఆమేన్. ఎక్కడున్నాడైనా? అరణ్యంలో పడక ఎలా ఉంటుంది బాబు చెప్పండి రా బాబులారా. అరణ్యంలో ఇప్పుడు నిద్రపోయినారా? తలకిన తలగడ రాదు, కప్పుని దుప్పడు కూడా కనబడదు, మెత్తటి పరుపు కూడా నీకు, రకరకాల రాళ్ళు ఉంటాయి, రకరకాల ఆ జీవులన్నీ నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు అంట భయంకరమైన పరిస్థితి నిద్రపోతే ఎవడొకసారి నిద్ర వచ్చేది చెప్పండి.
అలాంటప్పుడు ఎవరికి నిద్ర వస్తుందా? సో సింపుల్గా చెప్తాను, మీరు ఏదైనా పక్క ఊరికి వెళ్ళారనుకోండి, కొత్త ప్లేస్కి వెళ్ళారు, వెంటనే నిద్రపోతారా? చెప్పండి. వాడికి అన్నీ ఇస్తాడు, మంచిగా మంచం ఇస్తారు, దిండ్లు ఇస్తారు, బట్టలు అన్నీ ఇస్తారు, కానీ నీకు నిద్ర రాదు. రీజన్ ఏంటి? ప్లేస్ మారింది. రోజు నిద్రపోయే స్థలం ఇది కాదు. నీ బాడీ ఆ స్థలానికి అలవాటు పడలేదు. మీరు అంటారు కదా, రాత్రి నిద్ర లేదని కొత్త ప్లేస్ అంటారా? అనరా? చెప్పండి రా. అంత అమాయక ప్లేస్లో అసలు కూర్చోమాకండి. అసలు మీరు అమాయకులు కాదు, నాకు తెలుసు. అసలు యాక్టింగ్ ఏమొద్దు. కొత్త ప్లేస్లో ఏందో ఏమంటారు మామ, సచ్చి లేదయ్యా ఏంది అసలు ఇది అంటారు కదా. రాత్రి అంతా నిద్రపోయి ట్రై చేస్తే నీకు నిద్ర రాలేదు, కొత్త చోటు కాబట్టి అంటారు. ఇప్పుడు దావీదు ఉంది అరణ్యంలో, కానీ పడక మీదకి వెళ్ళిన తర్వాత ఇటు నుంచి ఏ పుల్లు వస్తుందో, ఏ మేక వస్తుందో ఆలోచన లేదు అతనికి, ఏ సర్పం వస్తుందో ఆలోచన లేదు. అయ్యా రాత్రంతా పగలంతా ప్రభు ఈ అరణ్యంలో నేను ఉన్నాను, పగలంతా ఈ అడవులోనే ఉన్నాను, పగలంతా వీరి మధ్యన సంచరించినాను, కానీ నా ప్రాణానికి ఏ అపాయం లేకుండా మీరు కాపాడారు బాబు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, శోధనలో ఇబ్బందులు నువ్వు మాత్రమే ఉన్నావా? కష్టం నీకు మాత్రమే వస్తుందా? నిందలు నీకు మాత్రమే వస్తున్నాయా? శోధన నీ కుటుంబానికి మాత్రమే వస్తుందా? మన పితరులు మనకంటే ఘోరమైన పరిస్థితులు చూస్తున్నారు. ఆమేన్. మన పితరులు మనకంటే గొప్ప శోధన అనుభవించినారు. మన పితరులు మనకంటే ఎక్కువగా నిందించబడ్డారు, అవమానించబడ్డారు. అయితే ఆ అవమానముల్లోనే వారు దేవుని గణపరచరు కాబట్టి దేవునికి రాజ్యానికి వారు వారసులుగా మారిపోయినారు. హల్లెలూయా. అన్ని మాట ఒకటే, అరణ్యములో కూడా ఒకవేళ నిద్రపై పరిస్థితి వస్తే అప్పుడు కూడా దేవుని జ్ఞాపకం చేసుకొని ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం మారాలి. ఆమేన్, హల్లెలూయా. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. శరీరం కృషిస్తుందంట. 2వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, చదవండి ఒకసారి. 2వ వచనంలో నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం ఏమైపోతుంది? శరీరం ఏమైపోతుందంట? నీరసమైపోయింది. కానీ దేవుని మీద ఆశ చావలేదు. ఆమేన్. శరీరాలు ఒకవేళ నీరసమైనా, హలో బిడ్లారా, తల్లప్పుడు ఓలిపోయినాయి, నీరసాలు వచ్చేసాయా? మీకు త్వరగా వచ్చేస్తారా? విచిత్ర విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరికి వెళ్ళినప్పుడు సాతానుడు తన కార్యం బహుబలంగా జరిగిస్తాడు. ఎవరి మీద? విశ్వాసుల మీద. మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంటాడు, నీరసం రప్పిస్తాడు. నేను మహా అయితే ఒక 20-30 నిమిషాలు వాక్యం చెప్తాను కదా, ఈ 20-30 నిమిషాల్లో మీకున్న బలహీనతల్ని బయటపడిపోతాయి ఒకేసారి. వెనక లాగుతూ ఉంటుంది, కాలు పీకుతూ ఉంటాయి, మెల్ల నిప్పులు వచ్చేస్తూ ఉంటాయి, చేతులు తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి, పిల్లలే అప్పుడే గోల్ చేస్తారు. అసలు ఎప్పుడు రన్ ఫోన్లు అప్పుడే మోగుతాయి. అది శాతాని క్రియ, మీకు గుర్తుపెట్టుకోండి. నీరసం మిమ్మల్ని ఏం చేస్తుంది? మీకు తెలియకుండానే ఆవరించేస్తుంది, అసలు డౌన్ చేస్తుంది, బాగా డౌన్ అయిపోతారు. మీకు తెలియకుండా మీ వెన్నుముక్క మీ స్వాధీనం బయటకు వెళ్ళిపోద్ది. దావీదు పరిస్థితి కూడా అదే, నీరసం ఆవరిస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. శరీరం కృషించింది కానీ అతని ఆశ ఒకటే. శరీరం సహకరించకపోయినా, శరీరం తన మాట వినకపోయినా దావీదు అరణ్యములో ఉండి దేవుని చూడాలనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ శరీరం ఈ రాత్రి ఒకవేళ నీ స్వాధీనం లేకపోయినా, ఈ రాత్రి నీ శరీరం నీ మాట వినకపోయినా, ఈ రాత్రి నీ శరీరం బలహీనపరుస్తున్నా, నువ్వు ఖచ్చితంగా దేవుని నేను చూడాలని ఆశ నీకు ఉండగలిగితే నా దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు. ఆమేన్. ఆయన బలపరచు దేవుడు. ఆయన ఒక్క ఆశ నీకు ఉండాలా. ఎంత బలహీనత ఉన్నావో దేవుని చూడాలని ఆశ అంత నీకు ఎక్కువ ఉండాలా. మీరు మందిరాలకి వెళుతుంది దేని కొరకు? పాస్టర్ గారి మాటలు ఉండడానికి కాదు, దేవుని స్వరాన్ని వినాలా, దేవుని చూడాలి. ఆ తప్పుడు మీకుంటే చాలండి, ప్రభు బహుబలముగా మనం బలపరుస్తూ ఉంటాడు. కృషించిపోయినాడంట. నా శరీరం కృషిస్తుందయ్యా, కానీ నా ఆశతో చావలేదు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, కొన్నిసార్లు మీ ఆశ చచ్చిపోతుంది. ఎందుకని? ఇంక నా వల్ల కాదండి అంటారు కదా. అన్నారు ఎప్పుడైనా మాట అనలేదా? ఆ మాటలు నేను పడలేకపోతున్నాను, ఆ శోధన తట్టుకోలేకపోతున్నాను, ఆ నిందలు నా వల్ల కాదు అనే స్థితిలో ఒకవేళ మీరు ఉన్నా సరే, బీ పేషెన్స్, కొంచెం నిరీక్షించండి, కొంచెం ఓర్చుకోండి. దేవుడు ఖచ్చితంగా ఒకరోజు మనల్ని గణపరచబోతున్నాడు. ఆమేన్. ఇక్కడ కాదు, మీరు చుట్టూ ఉన్న మీ నలుగురు మధ్య కాదు గణపరిచేది, వేవేల పరిశుద్ధుల మధ్య నా దేవుడు పిలిచి సన్మానం చేస్తాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కూడా శ్రమపరచండి.
హల్లెలూయా. ఒక మాట, నీ శరీరం ఒక సహకరించిపోయినా యేసుని చూడాలని ఆశ ఖండితంగా నీలో ఎప్పుడు చావకూడదు. అరణ్య అనుభవంలో నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. శోధన వస్తుంది, అది మిమ్మల్ని కృంగదీస్తుంది, కానీ మీ ఆశ ఒకటే, ఈ శోధనలో నిలబడి నేను నా తండ్రిని చూస్తాను. ఆమేన్. నేను నా యేసుని కనులారా చూడగలుగుతాను. ఇది తీర్మానం. 3 విషయాలు చెప్పాను మీకు. ఒకటి, దేవుడు దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాడు? వేకుజామున ఖచ్చితంగా చెప్పాలా. రెండవదిగా అతడు నీళ్లు మాత్రం ఏం చేయలేదు, ఆశించలేదు. మూడవదిగా అతడు ఏం చేస్తున్నాడంట? తన ప్రాణము దేని కొరకు ఆశపడుతుందంట? చెప్పాలా. దేవుని చూడాలని తప్ప ఏమీ లేదు. నాలుగవది మరొక మాట చూడండి దయచేసి. 4వ వచనం చదవండి ఒకసారి. పడకలో జ్ఞాపకం చేసుకున్నాడు కదా, చెప్పాను కదా కూడా. ఐదో మాట చదవం ఒకసారి. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. అరణ్యంలో ఉన్న దావీదుకు దొరికిన ఆహారం ఏంటి చెప్పండి ఎవరైనా? క్రొవ్విన మెదడు ఒకసారి. ఏంటది? ఏమో మాకేం తెలుసు. క్రొవ్వుని మెదడు చూసినారు ఎప్పుడైనా? తలకాయ కూర వండుకోలే? తలకాయ కూరలో వాడు ఏం చేస్తాడు? సపరేట్గా బ్రెయిన్ ఏం చేస్తాడు? చివరిలో మీరే తల్లులు ఏం చేస్తారు? ఫస్ట్ చేస్తే పాడైపోతుందని ఆ కూర దించే ముందే కదా దాన్ని వేసేది, అవునా కదా? అది మొత్తం అది వాస్తవానికి కొవ్వే, రియల్ ఫ్యాక్ట్. మన లోపల కూడా ఈ బ్రెయిన్ మొత్తం కొవ్వుతో నింపబడింది. కొన్నిసార్లు ఈ కొవ్వు ఎక్కువైపోతుంది మనకు. ఏ కొవ్వు చెప్పండి? తలకు పొగరు పెట్టిందంటారు. వాస్తవానికి మనం వాడాల్సింది కొవ్వు అనాల, వాడుక భాష. సో అక్కడ అతను అంటున్నాడు, నాకు క్రొవ్విన మెదడు దొరికినట్లుగా నీ వాక్యం దొరికింది అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అతడు బాగా ఆకలేస్తుందంట. ఆ ఆకలిలో అతడు జ్ఞాపకం చేసుకుంది ఏంటి చెప్పమంటారా? దేవుని వాక్యాన్ని. ఆమేన్. దేవుని వాక్యానికి ఎలాగ ఉండాలంటే నీ బలహీనతల నుండి, నీ యొక్క అనారోగ్య సమస్యల నుండి, లేకపోతే నీ ఆకలి దప్పికలను మర్చిపోయినట్లుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఎలాగ ఉండాలంటే నీ ఆహారం తీర్చినట్లుగా ఉండాలా, నీ అవసరం తీర్చినట్లుగా ఉండాలా, నీ ఆకలిని మానుపునట్లుగా ఉండాలా దేవునికి వాక్యం. ఆయన వాక్యం అలాంటిదేనండి. ఎందరైతే నిజంగా దేవునికి వాక్యాన్ని ధ్యానిస్తారో వారు తృప్తిపరచబడతారు. ఆమేన్. వారికి మేలు కలుగుతుంది. అరణ్యంలో ఉన్నాడు, అతడు ఆహారాన్ని కోరుకోలేదు. ఏం కోరుకోలేదు చెప్పండి? ఏ చెట్టు ఏ కాయ ఇస్తుందా, ఏ కోడిని కొడదాము, ఏ మేకను కొడదాము ఆలోచన లేదు అతనికి. ఏదైనా దుప్పులు ఏం దొరికితే ఊరేద్దామని ఆలోచన అసలే లేదు. అతని ఆలోచన అంతా ఒకటే, అరణ్యంలో ఉండి దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట, ధ్యానిస్తున్నాడంట. అది అతని బలపరిచింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి వాక్యం అరణ్యంలో ఉన్న దావీదుని బలపరచగలిగింది. నేను అంటాను, ఈ రాత్రికాల సమయమందు మీరు చాలా ప్రసంగాలు విన్నారు, చాలా దేవునికి నోటి మాట్లాడినారు, అనేక మంది గొప్ప గొప్ప సేవకులకు ఉపదేశాలు కూడా మీరు విని ఉన్నారు. కానీ నువ్వు ఎప్పుడైతే శోధనలో, ఇబ్బందుల్లో, కష్టకాలంలో ఉంటావో ఆ సందర్భంలో, ఆ సమయంలో ఖండితంగా దేవునికి నోటి మాటను జ్ఞాపకము చేసుకుని ధ్యానం చేయగలిగితే, బలహీనముగా ఉన్నావే, నిన్ను అందరూ త్రోసివేస్తున్నారే, అందరూ అవమానిస్తున్నారే, అందరూ చేతరించుకుంటున్నారే, తిచ్చి ఇంత బలహీనురాలేంట్రా, తిచ్చి ఇంత శాడిస్ట్ ఏంట్రా అని రకరకాలుగా నీ గురించి మాట్లాడుకుంటున్నారే, ఈ అవమానాలన్నీ తట్టుకోలేక నీలో నీవే శోధింపబడుతున్నావే, నీలో నీవే సోలిపోతున్నావు కదా. ఆ సోలిపోయినప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే నా దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. బలపరుస్తాడు. ఎవరు లేరని బాధపడొద్దండి. వాస్తవానికి ఈ లోకంలో ఎవరికి ఎవరు ఏమి కారు. ఆమేన్. మనకు మనమే ఉంటాం. ఎవరు మనల్ని ఆదరించరు, ఎవరు మన పక్షం నిలబడరు. నీ జీవితం నీవే కట్టుకోవాలా, నీ కుటుంబం గురించి నీవే ఆలోచన చేసుకోవాలా, నీ బిడ్డల గురించి నీవే ఏం చేయాలా? శ్రమ పడాలా. ఎవరు వచ్చి ఎవరికి సహాయం చేయరండి. మీరు అనుకుంటున్నారు శ్రమలో ఎవరైనా వచ్చి మా పక్షం నిలబడతారేమో అని. ఎవరికి అంత తీరుకు లేదు. ఆమేన్. ఎవరికి అంత అవసరం కూడా లేదు. కానీ ఎవరు వచ్చినా రాకపోయినా ఒక ఆయన ఉన్నాడండి మనకు. ఆమేన్. నువ్వు ఖచ్చితంగా ఆయన ధ్యానం చేస్తూ చూసావా, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చూసావా, ఆ రోజు నీ కొరకు పరముని విడిచి భూకి దిగి వస్తాడు. ఆమేన్.
ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి సాటే లేరు. ఆయన ఖచ్చితంగా వస్తాడు ఒకరోజు. మాకెవరున్నారు అనుకుంటున్నారు? ఎవరు ఉంటారు సార్ మనకు? ఆయన చాలు మనకు. అరణ్యంలో దావీదు దేవునికి వాక్యం జ్ఞాపకం చేసుకున్నాడంట. నాకు ఎవరు ఆహారం పెడతారు ఈ సమయంలో అంటే, అలాంటి ఆకలేసిన సమయంలో దేవునికి వాక్యం జ్ఞాపకం చేసుకుంటే క్రొవ్వుని మెదడు దొరికినట్లుగా అతడు తృప్తిపరచబడ్డాడు. ఆమేన్. నేను అంటారు, అరణ్యంలో నీవు ఉన్నావు, శోధనలో నువ్వు అనుభవిస్తున్నావు కాదని, కానీ ఒక్కసారి ఈ మాటని విశ్వసించి ప్రార్థన చేయి. రాత్రి నాకు ఎవరు లేరు కదా, ఎవరు నీ పక్షం లేరు కదా, బలముగా ప్రార్థించు. ప్రభుని అడుగు, ఖండితంగా అడుగు. అయ్యా నాకు మాత్రం నీవు తప్ప ఎవరున్నారయ్యా, నాకు మాత్రం నీవు తప్ప ఎవరున్నారయ్యా, నీవే నన్ను బలపరచండి, నీవు లేకపోతే నేను బ్రతకలేని బాబు అని ఒక విజ్ఞాపన చేయి. నా తండ్రి నీ కొరకు దిగి రాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యంతో దేవుడు తన ప్రాణాన్ని తృప్తిపరుచుకున్నాడు. నేను అంటాను, ఈ అరణ్య అనుభవంలో నిన్ను కూడా నా తండ్రి తృప్తిపరుస్తాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నీకు ఎవరైనా అవసరం ఉందా? ఇప్పుడు ఎవరైనా నీతో మాట్లాడాలా? ఎవరైనా సహాయం నీకు కావాలా? ఏం అవసరం లే. ఆమేన్. ఎవరు పట్టించుకున్నా పట్టించుకుపోయినా అసలు మనకు పోయేది ఏమీ లేదు. క్రైస్తులకు పోయేది అసలు ఏమీ లేదు. బేసిక్లీ చెప్పేది, మన కొరకు వ్యాజ్యం ఆడడానికి, న్యాయం తీర్చడానికి ఒక దేవుడు ఉన్నాడు మనకు. ఆమేన్. ఒక ఆయన మనం కలిగి ఉన్నాం. ఒక మనుషుడు ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు ప్రార్థన చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మన గురించి విజ్ఞాపన చేస్తాడు. ఈరోజు నీ కొరకు సేవకుడిగా నేను ప్రార్థన చేయడం మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోడు. ఆమేన్. తండ్రి వద్ద ఈరోజు కూడా మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన. మనం ఏ విషయంలో అధైర్యపడే పనే లేదు. దావీదు అదే అరణ్యంలో నాకు ఆకలి ఉందా, ఎవరు పెడతారు నాకు అంటే ఎవరు పెట్టలేదు, కానీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే తృప్తిపరచబడ్డాడు. ఆమేన్. అతని ఆకలి అంత మాయమైపోయింది. ఆమేన్. కాబట్టి అరణ్యనుభవంలో ఉన్నవారు ఖండితంగా దేవునికి వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి వాక్యాన్ని మీరు ఖచ్చితంగా ఏం చేయండి? ప్రతి క్రైస్తవ యొక్క హృదయంలో దేవునికి వాక్యాన్ని నింపుకోవాలి. ఆమేన్. ఈ బైబిల్ ఒకవేళ కనుమరుగు కావచ్చు, కానీ ఇందులో నింపబడిన ఏ మాట కూడా కనుమరుగు అవ్వడానికి వీలలేదు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఒక మాట నేను బలంగా చెప్తాను, దీన్ని ఎంతమంది అయితే నాశనం చేయాలని ఆశపడ్డారో వారే నాశనం అయిపోయారు. ఆమేన్. ఇది ఈరోజు కూడా సజీవంగానే ఉంది. ఆమేన్, హల్లెలూయా. దీని జోలికి వచ్చిన రాజ్యాలు లేవు, రాజులు లేరు. ఆమేన్. వాళ్ళు ఏమైపోయినారు? చరిత్రలో కనుమరుగైపోయినారు. దీన్ని చాలా సింపుల్గా తీసుకుంటున్నారు. మనం దీన్ని ఏం చేద్దాము? నాశనం చేద్దాం, కాల్చేద్దాం, చింపేద్దాం. నీ తరం కాదు, నీ తరం కాదు. ఇది రాసి పెట్టుకోండి మీరు. కానీ ఈలోపే మనం అందరం ఏం చేయాలా? మన హృదయాలు మనం దాచుకోవాలి. ఆమేన్. దావీదు అరణ్యంలో దేవునికి వాక్యాన్ని హృదయంలో దాచుకున్నాడు కనుకనే దావీదు ఖచ్చితంగా తృప్తిపరచబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట, 7వ మాట కూడా చదవండి, త్వరగా ముగించేస్తాను. ఎక్కడెక్కడంట? దేవుని రెక్కల చోటను భద్రతను కోరుకున్నాడు. నువ్వు నాకు ఎలాగున్నావు? సహాయకుడివి. అరణ్యంలో అతడు అంత భద్రంగా ఉండే కారణం ఏమిటంటే అతడు దేవునికి రెక్కల కిందకి వెళ్ళిపోయినాడు. ఆమేన్. సమస్యలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దేవునికి రెక్కల కిందకి వెళ్ళగలిగితే దేవుడే మనల్లో మన కుటుంబంలో భద్రంగా కాపాడుకుంటాడు. అందుకనే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2 మాటలు అనుకుంటా, ఆయన రెక్కల చేత ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇస్తానంటాడు. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం ఇవ్వగలుగుతాయి. మనం ఆయన రెక్కల కిందకి వెళ్ళిపోవాలా? అయ్యా నీ రెక్కలతో నన్ను కప్పండి అని, నీ రెక్కలతో మమ్మల్ని కప్పండి బాబు అని మీరు ప్రార్థన చేయాలా. నీతిస్తుడు అంటాడు. ఆ మాటలు అక్కడ ఉంటాయి. ఆయన రెక్కల కింద ఏముందంట? చదవండి, మాట చదవండి ఒకసారి. మలాకి 4:2 చదవండి. లేదా ఉదయించును, అతని రెక్కలు మనకు ఆరోగ్యం ఏం చేస్తాయి? కలుగు చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని రెక్కలను కోరుకోవాలి. దావీదు అరణ్యములో కూడా క్షేమంగా ఉన్నాడండి. కారణం ఒకటే, అతడు ఉన్నది సర్వశక్తిమంతుడైన దేవునికి రెక్కల కింద. ఆమేన్. అది క్షేమాన్ని ఇచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది, కాపుదలని ఇచ్చింది. అరితిగానే 9-10 వచనాలు కూడా మీరు చదవగలిగితే అతను అంటాడు, నా శత్రులు దేవుడే చూసుకుంటాడు అంటాడు. ఆమేన్. అది శత్రులు ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఆ మాట చదవండి ఒకసారి. వాళ్ళు వెతుకుచున్నారు. హల్లెలూయా. ఒక మాట, చాలామంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, నాశనం చేయాలని మీ కొరకు పన్నాగలు పన్నవచ్చు, కానీ మీ శత్రువు గురించి ఆలోచన చేసేది ఎవరు?
మీరు ఆలోచన చేయకూడదు. ఆమేన్. మీ శత్రువుల గురించి మీరు ఏం చేయకూడదు, వారి గురించి ఎవరికి చెడ్డకు చెప్పొద్దండి. మీరు చేయవలసిన పని ఒకటి, ప్రార్థన చేయండి చాలు. ఆమేన్. పిన్ డ్రాప్ సైలెంట్గా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు యుద్ధం చేస్తాడు. ఆమేన్. శత్రువులకి బుద్ధి వచ్చినట్టు చెప్తాడు ఆయన. వాస్తవానికి మన శత్రువులు ఎవరు ఉండకూడదండి. నిన్ను ఇబ్బంది పెట్టేవారి కొరకు మీరు ఏం చేయాలా? యాజువల్గా క్రిస్టియన్స్ మిమ్మల్ని శోధిస్తారు. వాస్తవానికి మనం పిలువబడింది, మన పిలుపు ప్రత్యేకత. మన పిలుపు దేని కొనుక్కుంటున్నారు? మీరు ఆశీర్వదించబడడానికి మాత్రమే కాదు, క్రీస్తు నిమిత్తం మీరు మిమ్మల్ని ఖచ్చితంగా ఏం చేయాలా? శ్రమకు, శోధనకు, నిందకు, అవమానానికి అప్పజెప్పుకునే వారు మీరు. ఆమేన్. హల్లెలూయా. నా యేసయ్య కొరకు మీరు అందరూ నిందలను అనుభవించాలి, అవసరమైతే కొరడా దెబ్బలు తినాలా, శిక్షకు లోబడాలా. సాక్షి కూర్చోవడం కాదండి. క్రిస్టియానిటీలో ఉన్న గొప్ప మర్మం ఏమిటంటే, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనము అసలు బారులు అయిపోయి చనిపోయిన పర్వాలేదు. ఇది మన తీర్మానం. అయితే దావీదు అరణ్యంలో ఉన్నాడయ్యా, నేను ఈరోజు ఈ శ్రమకి కారణమైన వారిని, నన్ను చాలామంది ఇబ్బంది పెడుతున్నారు, చాలామంది శోధిస్తున్నారు, అయితే నేను వారి గురించి పెద్దగా ఆలోచించట్లేదు. కానీ అయితే ఆయన అంటాడు, ఇదిగో నా ప్రాణం నశింపజేయబడిన వారు దాన్ని వెతుకుతున్నారు. వారి భూమి కిందకి ఏం చేస్తారంట? బలమైన ఖడ్గం వారు ఏం చేస్తున్నారు? అది అని తీర్మానం. వారి శత్రులను కూడా దావీదు దేవునికి అప్పచెప్పిస్తున్నాడు. చివరి ఒక మాట చెప్పి ముగించేస్తాను. 11 వచ్చిన ఒకసారి చదవండి. రాజు దేవుని బట్టి సంతోషిస్తున్నాడు. ప్రమాణం చేయి ప్రతివాడును ఆశ్రయించబడి, అబద్ధమడి నూరు నాయన ముగిబడిను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అరణ్యంలో ఈ దావీదు సంతోషంగా ఉన్నాడు. ఆమేన్. అరణ్యంలో ఎలాగున్నాడు చెప్పండి? మాట్లాడాలి కొంచెం గట్టిగా. ఇప్పుడు ఒక మాట రా, చివరిగా అరణ్యంలో ఉన్నప్పుడు ఆనందంగా ఎవరైనా ఉండగలుగుతారా? మాట్లాడచ్చు. 10 మందితో ఉంటే కాస్తో కోస్తో ఎలాగైనా వెళ్ళిపోవచ్చు కదా. ఒక్కడివే ఉంటే, ఒక్కదానివే ఉంటే. కానీ దావీదు అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు. ఆమేన్. కనీసం నీళ్ళు ఇచ్చేవాడు లేడు, పలకరించేవాడు లేడు, మాట్లాడేవాడు కూడా లేడు. కానీ దావీదు సంతోషంగా ఉన్నాడు. ఆమేన్. ఒక మాట అంటే బిడ్డలారా, ఒకవేళ ఈరోజు నీతో మాట్లాడేవాళ్ళు లేకపోవచ్చు, నీకంటూ ఉన్నామని చెప్పుకొని కూడా నీ కష్ట సమయంలో, నీ ఇబ్బంది సమయంలో నీ పక్షంగా నిలబడిన వాళ్ళు ఉండొచ్చు. అందరూ నీ వారిని నమ్మి మోసపోయిన నీవు, లేకపోతే నీతో అందరూ నిన్ను ఒకవేళ దూరంగా పెట్టేవారు ఉండవచ్చు. నువ్వు ఒకవేళ అరణ్యం లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావు ఇప్పుడు ప్రజెంట్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనతో మాట్లాడేది డైరెక్ట్గా మనుషులు కాదు, దేవుడే మాట్లాడతారు. ఆమేన్. ఆయన మన పక్షంగా ఉంటే మనం బాధపడకూడదు, మనం సంతోషంగా ఉండాలి. ఆమేన్. అయ్యా అందరూ విడిచిపెట్టారయ్యా, నువ్వు మాత్రం నాతో రోజు మాట్లాడుతున్నావు. ఆమేన్. అది మన ప్రార్థన. అందరూ వెలవేసినారయ్యా, అందరూ దూరం అయిపోయినారయ్యా, అందరూ నన్ను ఒంటరి చేస్తున్నారు. ఈ అరణ్యంలో నేను ఒక్కదాన్నే ఉన్నాను, కానీ నీవు మాత్రం నన్ను విడిచిపెట్టలేదయ్యా. ఎవ్వరికి నేను అవసరం లేదు, కానీ ఎందుకో నా మీద నువ్వు ప్రేమ ఉంచి నన్ను కోరుకుని నిలబెట్టుకున్నావని నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉండు. నా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దాటిపోడు. ఆమేన్. నేను ఒక మాట చెప్తే బలముగా, అరణ్యములో ఉండి మీరు సంతోషించగలిగితే మీకంటే ధనిలో మరొకరు ఉండరు. ఆమేన్. హల్లెలూయా. నేను ఒకటే మాట చెప్తుంది, ఎవరు లేనప్పుడే సంతోషంగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. అందరూ మీ చేయి విడిచిపెట్టినారా, నువ్వేం చేయాలా? ఎంతమంది విడిచిపెట్టినా నా దేవుడు నన్ను ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. నువ్వు సంతోషపడాలా, అంతే తప్ప సోలిపోకూడదు. అందరూ త్రోసివేసినారా, నా యేసయ్య నన్ను త్రోసివేయలేదు. అందరూ మర్చిపోయినారా, నా దేవుడు నన్ను ఏం చేయలేదు, ఒంటరి చేయలేదు, మర్చిపోలేదు. ఇది మన తీర్మానం. అలా ఉండగలిగితే చాలు, సంతోషించగలిగితే చాలు. నా దేవుడు ఖండితంగా ఒక దీవునికరమైన పరిస్థితులను మనకు ఏర్పాటు చేయబోతున్నాడు. ఆమేన్. అటు మహిమతో దేవుడు మనందరూ నింపునుగాక, అటు అరణ్య అనుభవాలు గుండా దేవుడు మనం నడిపించునుగాక, అరణ్యములో దేవుడు మనకు తోడుగా ఉండునుగాక.